ఏం చేస్తాను ఏం చేయాలనో ఆలోచిస్తాను. బాగా దించకు, ఎక్కువ ఇచ్చితే చినిగిన దానికి కుట్టేయాల్సి వస్తుంది, మళ్ళీ బాగా ఖర్చు వస్తుంది. అంత లేదు, ఖర్చు ఎంతైనా బిల్లేసి ఇస్తా, మీరే ఇద్దరు గాని. ఊకనే జేబుకు బొక్క పెట్టాలని చూస్తావానే? అయ్యో రామా, బొక్కతో నాకేం సంబంధం, బిల్లుతోనే సంబంధం. నీ రామయ్య నేనే కాదే. మాసాలు గాని చెప్పుడు మర్చిపోయినా, మన పక్కింటోళ్ళు దేవదర్శనానికి పోతారట, మనం కూడా పోదామండి, పుణ్యం వస్తుంది. ఎందుకే పైసలు దండగా, మన టీవీలో భక్తి ఛానల్లో మంచి మంచి దేవుళ్ళ వీడియోలు వస్తాయి, అవి చూడు. పుణ్యానికి పుణ్యం వస్తుంది, పైసలు మిగులుతాయి. రాను రాను నువ్వు మరీ పిసినాలో అవుతాను. పెళ్ళైనాక గంతది కానీ ఇప్పుడు ఏం కూడా అనుకున్నావు? కూర ఎందుకు, పైసలు దండగా. మన టీవీలో మస్తు వంటల ప్రోగ్రాంలు వస్తున్నాయి, వాటిని చూసుకుంటా వట్టాను నేను, కడుపు నిండుతుంది, పైసలు మిగులుతాయి. అబ్బా, నా డైలాగ్ నాకే రివర్సా? మరి లేకపోతే మీరు చేసే పిసినార్తనానికి. సరే కానీ నేను పోయి 3 అంకాయలు తీసుకొస్తా, కూర అని పెట్టు, టేస్ట్ మాత్రం అద్దరి పోవాలి. వండుతా గానీ 3 వంకాయలు 3 పూటలకి నాకే సరిపోదు, మరి నువ్వేం తింటావు? మా చెప్పినావు కానీ వాళ్ళున్న 3 అంకాయలు నాకు, అలా మిగిలిన గ్రేవీ నీకు. ఓహో అట్లనా, మీరు ఎట్లంటే అట్లనే, వెళ్ళి తీసుకురండి, వండి పెట్టి. ఇదేంది ఇంత ఈజీగా ఒప్పుకుంది, అయినా ఇంత సింపుల్గా ఇది ఒప్పుకోదే. అరే శ్రీకాంత్, ఏదో డేంజర్ ఉన్నదిరా. అయినా ఇదేం చేస్తుంది, ఎంతైనా నా పెళ్ళమే కదా. అయ్యో తెచ్చినవా? సరే నేను వంట చేస్తాను. ఏదో తేడా కొడతానే. అబ్బా, కూర ఎంత కమ్మటాసన వస్తుంది. ఒక ఐడియా. వాసన కమ్మగా వస్తుంది కదా. ఏ గంగా, కూర అయిందా? అనవసకరా కూర అయింది, కాలు చేతులు కడుకొచ్చుకో, అన్నం పెడతా. నేను 3 వంకాయలు కాదు తెచ్చింది, ఒకటే ఉంది అండి. ఒకటి పుచ్చిపోయింది, ఇంకొకటి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నేను తిన్నా, ఇంకొకటి ఉంది కదా, తిను. సరే మంచిది, నువ్వు గ్రేవీ వేసుకునేది. అవసరం లేదు, ముందు మీరు తినండి, ఆ తర్వాత నేను తింటా. ఏమండి, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఎట్లున్నావు అబ్బా? బాగున్నావు వదినా, నువ్వు బాగున్నావా? నేను మంచిగానే ఉన్నా అబ్బా. మొన్న ఏం జరిగింది దొరికేనా? ఏం జరిగింది? తింటే గారెలే తినాలి, ఇంటే భారతం వినాలి అన్నాడు మా ఆయనే. గారెలు తిన బుద్ధి అవుతుంది కావచ్చు, నేను గారెలు చేసిన. పొట్టు పొట్టు లొల్లి పెట్టుకున్నాడు. అయ్యో లొల్లి పెడతాడు ఏందని నేను తిని చూసిన, గారెలు ఉప్పు మంచిగానే కలిసింది, కావాలని లొల్లి పెట్టిండు. మరి ఇంతకీ తినడా లేదా? ఏందో తినలేదు, దున్నపోతు గడ్డ మీద వాడి వేసినట్టు వేసిండు. మరి ఇంకేంది? అది అట్లా ఓని. ఇవాళ ఏమైందో తెలిసేనా, తమలపాకులు తెత్తా చిలక జుట్టు పెడతావా అన్నాడు. తెమ్మన్నా. మళ్ళీ ఏం జరిగింది? నేను మస్తు షాపులలో తిరిగినప్ప, అవి ఏడు దొరకలే. ఆ మాట మా ఆయనకు వచ్చి చెప్పిన, నన్ను మళ్ళా తిట్టిండు పొట్టు పొట్టు. అయినా దానికి నువ్వేం చేస్తావు? ఇంకోసారి ఆయన అట్నే చేస్తే కూరలో పినాయిలు వేసి పెట్టు. కొంపదీసి
ఈ వంకాయ కూరలు ఇది పినాయిలు పూసింది అయ్యింది, తినకపోవడమే మంచిదిలే. ఈ రోజు నాలు అయ్యి ఆయనే చక్కగా అవుతాడు. ఇంకోసారి నిన్నేమన్నా అనాలంటే వణుకుతాడు. ఆ, ఈ ఐడియా మంచిగానే ఉందబ్బా. మరి నన్ను తినవంటే ఎట్లా? అయ్యో మీకంటే ఎక్కువ నాకెవరున్నారు? మీరు తిన్న తర్వాతనే నేను తింటానని చెప్పొదినా. అయినా ఇంతకేం కూర నేను? వంకాయ కూర వండినా. అవునా, నేను కూడా అదే వండినదినా. ఇంతకు నువ్వు పినాలు వేసుడు మాత్రం మర్చిపోకు. ఆ, సరే అబ్బా. ఏమే నువ్వు కూడా అన్నం తినే? అయ్యో రామా, నాకు ఇప్పుడు వద్దు. ముందు మీరు తినండి, ఆ తర్వాత నేను తింటా. అదేందో కానీ 2 దినాల బట్టి పెయ్యి అంత దురద పెట్టినట్టు అవుతుంది. ఎందుకో ఈ వంకాయ కూర తినకపోవడం మంచిది అనిపిస్తుంది. అయ్యో అవునా, మరి చెప్పలేదు. సరే నీకోసం ఆ ఒక్క వంకాయ కూడా తింటా. సరే కానీ ఇంట్లో మామిడికాయ తొక్కుంటా కదా, తీసుకురాపో తింటా. అదా ఖరాబ్ అయింది. అయ్యో ఎట్లా మరి? ఇంకేం లేదా? అదే ఉంది, ఇంకేం లేదు. సరే ఏదో ఒకటి తీసుకురాపో తింటా. సరే. చీ, ఇది ఘోరంగా బుడ్డిపోయింది తొక్కు. బాగుంది, చాలా బాగుంది, టేస్టీ ఉంది. తెచ్చేదేదో ఇంకొక 1/4 కిలో వంకాయలు ఎక్కువ తెచ్చాయి. ఇద్దరం మంచిగా కడుపు నిండా తినటోళ్ళం. ఈ పాసిపోయిన పచ్చడి మెతుకులే దిక్కాయి నాకు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. వంకాయ మాత్రం లేతగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగుంది. ఏంది ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, అట్లా బయటకు పోదామని ఇక్కడ కూర్చున్నా. అయితే కానీ ఈ పండుగ కన్నా కొత్త చీర కొనితో కొనివా? ఏంటి చీరనా? పెయిన్ అయ్యేది కొన్నా. ఆ చీర ఏం చేసినావు? కొన్నారులేండి, 100 రూపాయలు పెట్టి బండి మీద చీర. అయినా నిన్న నేను లాభం లే, మా అమ్మ నాన్న అనాలి. నీలాంటి ఇచ్చి పెళ్లి చేసినందుకున్నా. అబ్బా ఇంకా వడ్ల పైసలు వచ్చినాక కొంటే తీయరా? అదే నాకు బయట పని ఉన్నది, అన్నం పెడుతూపా, బయటకు పోవాలి. అవునా, మీరు ఈరోజు బయటికి పోకపోవడమే మంచిదండి. ఎందుకే? శకునం బాగాలేదా? శకునం కాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఊర కుక్కల్ని ఎక్కడ దొరికితే అక్కడ వ్యాన్లు వేసుకొని పోతారట. ఓహో అవునా? మస్తు ఎక్కువైందా నీకు? ఆబా పోయి అన్నం పెట్టుపా. అరే చెప్పులు మర్చిపోయాను, పొద్దున నేను బయటకు వేస్తా అంటే మీ వాళ్ళు కనిపించారు. అవునా, ఎవరు? వాళ్ళు ఎవరో కానీ మీ చుట్టాల లెక్కన అనిపించిందే. మన పొలం కడుకు తోవల మురికాలు ఉంది చూసినావా, అలా వండి పోరుతారు. అయ్యో ఇంటికి రమ్మనాల్సింది. ఆ పంతులు మీ చుట్టాలే నానే? ఎవరు కాదన్నారు, మా శ్రీవారి తరపు. అవునా? నాకే పని చేస్తాను మళ్ళా. నాడు అనేది పా నాడు. శని అవ్వ, ఈ బుడ్డి పైన తొక్కి ఎన్ని రోజులు తిండి అవుతుంది? ఇంకా నా కడుపు చంపుతుంది ఇది. ఏమైందబ్బా? కాయా పండ? పండు మామూలు పండు కాదు, ఎర్రి పుష్పమైండు మా ఆయన. అవునా, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? దెబ్బకి తినేదాపి నాకు ఇచ్చిండు. అల్లది ఒక్క మెతుకు కూడా తినలే. ఇక నుంచి ఏం తెచ్చినా ఎక్కువే తెత్తడని ఖచ్చితంగా చెప్పగలను.
మొత్తానికి మన ప్లాన్ ఫలించిందన్నమాట. ప్లాన్ వేసింది ఎవరిక్కడ? గంగా భవాని లోకల్. ఎంతైనా నువ్వు గ్రేట్ అబ్బా. ఈసారి మా ఆయనతోటి కూడా ఆడుకోవాలి. మామూలుగా ఆడుకోకు, రెచ్చిపో. అప్పగంగా అటు చేసిన కరెక్ట్ మార్చిన పోయినా ఉండి బిడ్డని సంగతి చెప్తా. అక్క ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చిన తమ్మి. గంగా చెప్పుడు మర్చిపోయినా, పక్కులా నా ఫ్రెండ్ కానీ పెళ్ళి ఉన్నది, నేను ఆటే పోతాను. ఇక నువ్వు ఇంట్లో ఉన్న వార్తను చదువుకో. ఇంట్లో ఏం లేవండి, నేను కూడా మీతో పాటు వస్తా. ఎందుకు లేవే? పోయిన సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం మీ అవ్వగారి ఇంటికి నుంచి తీసుకొచ్చిన మాడికాయ తొక్కుంది కదా, ఇవాళ ఒక్కరోజు దాంతో చదువుకో. నేను పోతాను ఇక. వదినా, ఇంకా నువ్వే నాకు దిక్కు. ఏంది నా దిక్కు చూస్తాను? నాకే దిక్కు లేదు, నీకేం పెట్టాలి? నేను తీసుకున్న గోతులో నేనే పడ్డానమాట. నేను మీ గంగా భవాని లోకల్. చూశారు కదా మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంగా భవాని లోకల్ యూట్యూబ్ ఛానల్ని చూడండి, ఆదరించండి. సబ్స్క్రైబ్.